హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ నవరత్న పులావ్. ఈ రైస్ ఐటెం అయితే మటుకు చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్గా ఫ్లేవర్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ రైస్ చాలా బాగా నచ్చుతుంది. ఇది మనం చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మంచి హెల్తీ రెసిపీ. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రైస్ చేయడానికి ముందుగా నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ని ఒక అరగంట ముందు నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ నేను రైస్ కుక్ చేసుకుంటున్నాను. నేను ఒక 2 లీటర్స్ వాటర్ వేసుకున్నాను. వాటర్ బాగా బాయిల్ అయినాక నేను రైస్ కుక్ అయినాక ఈ వాటర్ని వార్చేసుకుంటాను. నేను ఈ వాటర్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను, రైస్కి సరిపడా. వేసుకొని నానబెట్టుకుని ఉంచుకున్న రైస్ని వేసేసుకొని మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకునే లోపు మనకు రైస్ కూడా కుక్ అయిపోతుంది, చల్లారుతుంది కూడా. ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని పక్క స్టవ్ మీద ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నేనైతే ఈ రైస్ని బటర్తో చేసుకుంటున్నాను. మీరు బటర్తో అయినా చేసుకోవచ్చు, గీతో అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ కొంచెం బటర్ కొంచెం అలా వేసుకుని కూడా చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఒక 2 బటర్ క్యూబ్స్ వేసుకున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాను. బటర్ మెల్ట్ అయినాక మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని రెడీగా ఉంచుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది రైస్. లంచ్ బాక్స్లో కూడా తీసుకెళ్ళచ్చు. ఒక 1/2 కప్పు పన్నీర్ ముక్కలు వేసుకుంటున్నాను. వేసుకొని వీటన్నిటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా నాన్ స్టిక్లో వేయించుకుంటే మనకు పన్నీర్ ముక్కలు అవి కూడా ప్యాన్కి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి, నార్మల్ కడాయి కన్నా కూడా. ఇప్పుడు మళ్ళీ అదే బటర్లో నేను డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను. జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఉంటే కిస్మిస్ కూడా వేయించుకోండి. ఈ రైస్లో కిస్మిస్ కూడా వేసుకుంటారు. నేనైతే నా దగ్గర లేవని వేసుకోలేదు. వీటిని కూడా బాగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను.
ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక 1/4 కప్పు క్యాలీఫ్లవర్ ముక్కలు నేను బాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. క్యాలీఫ్లవర్ని ఇలా కట్ చేసుకుంటే తొందరగా వేగుతాయి. వీటిని కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే ఇంక నేను 1 బై 1 వెజిటేబుల్స్ కూడా అన్నీ వేసేసుకుంటాను దీంట్లోనే. మనకి క్యాలీఫ్లవర్ వేగటానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని ఫస్ట్ ఇవి వేసుకున్నాను. అలాగే ఒక సేమ్ క్యాలీఫ్లవర్ ఎంత తీసుకున్నానో సేమ్ అంతే క్వాంటిటీలో ఒక స్మాల్ సైజ్ పొటాటోని కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. పొటాటో క్యాలీఫ్లవర్ రెండు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందాక మనం పన్నీర్ ఎలా వేయించుకున్నాం అలా వేయించుకోవాలి. అలాగే ఒక స్మాల్ సైజ్ క్యారెట్ని కూడా కట్ చేసుకుని వేసుకున్నాను. నేను బంగాళదుంప క్యాలీఫ్లవర్ సగం వేగినాక అప్పుడు క్యారెట్ బీన్స్ అవి యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా దీంట్లో మనం చిల్లీ పౌడర్ కానీ ఏమీ వేసుకోము. ఇందాక నేను రైస్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను కదా, ఇప్పుడు వెజిటేబుల్స్ సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. నాకైతే రైస్లో వేసుకున్న సాల్ట్ ఈ వెజిటేబుల్స్లో వేసుకున్న సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది రైస్లో. ఇంక నేను విడిగా రైస్ సాల్ట్ అయితే ఏమీ వేసుకోలేదు. ఇలా బాగా వేయించుకున్నాక ఒక ఫుల్ టేబుల్ స్పూన్ గ్రీన్ పీస్ కూడా వేసుకున్నాను. ఇవి ఫ్రోజన్ గ్రీన్ పీస్, అందుకని లాస్ట్లో వేసుకున్నాను. నాకైతే రైస్ కూడా కుక్ అయిపోయింది. నీళ్ళు కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ స్వీట్ కార్న్ కూడా వేసుకొని నాకైతే పొటాటోస్ కూడా చక్కగా కుక్ అయిపోయినాయి.
నేనైతే పొటాటో, క్యారెట్, క్యాలీఫ్లవర్, స్వీట్ కార్న్, గ్రీన్ పీస్, కాజు, బాదం, బీన్స్ ఇవి వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఒక బటర్ క్యూబ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. బటర్ మెల్ట్ అయినాక హోల్ గరం మసాలా వేసుకున్నాను. ఒక బ్లాక్ ఇలాచీ, దాల్చిన చెక్క, 3-4 లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు ఇవి బాగా వేగినాక ఓన్లీ మసాలా ఫ్లేవరే రైస్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇవి బాగా వేగినాక ఒక చిన్న స్పూన్తో ఒక 1/2 స్పూన్ షాజీరా కూడా వేసుకున్నాను. వేసుకొని ఈ మసాలా బాగా వేగినాక నేనైతే దీంట్లో కిస్మిస్ లాస్ట్లో వేసుకున్నాను. నా దగ్గర బ్లాక్ కిస్మిస్ ఉందని అది వేసుకున్నాను. ఉడికించి ఉంచుకున్న రైస్ని వేసుకొని రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, పొడి పొడిగా. మా హస్బెండ్కి మా అబ్బాయికి అయితే చాలా బాగా నచ్చింది రైస్. సేమ్ రెస్టారెంట్లో ఏ టేస్ట్తో అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో వచ్చింది. ఇప్పుడు ఆ రైస్లో ఫ్రై చేసుకుని ఉంచుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్నాను. అలాగే ఫ్రై చేసుకుని ఉంచుకున్న పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే రైస్ బ్రేక్ అయిపోతుంది. నేను పాలల్లో సాఫ్రాన్ని నానబెట్టుకుని ఉంచుకున్నాను, అది కూడా వేసుకుంటున్నాను. సాఫ్రాన్ కానీ లేకపోతే పాలు కొంచెం వేసుకొని ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, లేకపోతే పాలల్లోనే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకొని అయినా వేసుకోవచ్చు. నేను సాఫ్రాన్ వేసుకున్నప్పుడే నిమ్మరసం కూడా వేసుకున్నాను. ఒక నిమ్మకాయ రసం తీసుకొని అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని వేయించి ఉంచుకున్న జీడిపప్పు, బాదం కూడా వేసుకొని చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో రైస్. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే నవరత్న పులావ్ రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.